హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ అయితే ఉల్లిపాయతో రోటి పచ్చడి అండి. ఇది రోట్లో వేసుకోవచ్చు, లేదా నార్మల్గా కూడా గ్రైండ్ చేసుకొని చేసేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి కోల్డ్, కాఫ్ ఇలా ఏదున్నా కూడా పచ్చళ్ళు తినాలని చాలా అనిపిస్తుంది. ఎందుకంటే ఉప్పు కారాలు మంచి దట్టంగా ఉంటాయి కాబట్టి నోటికి రుచి మంచిగా తెలుస్తుందనమాట. అందులోకి ఇలా ఫ్రెష్గా ఉల్లిపాయలు తీసుకుని చేశాననుకోండి, ఇంకా బాగుంటుందన్నమాట. ఈరోజైతే పచ్చడి కోసం నేను మా పెరట్లో ఇలా ఉల్లిపాయలు అయితే మా మామయ్య గారు పెంచారండి. ఈ ఉల్లిపాయలన్నింటినీ ఫస్ట్ తీసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలన్నీ కూడా మందు లేకుండా పెంచినవన్నమాట. అందుకనే నార్మల్ సైజులోనే ఉంటాయి. మందులు కనుక వేస్తే చాలా పెద్దగా అయిపోతాయి, కానీ ఇవి నార్మల్ సైజులో వస్తాయన్నమాట. వీటివి పైన ఆకులన్నీ కట్ చేసి ఒక 2-3 రోజులు బయట పెట్టేస్తే ఇలా అయిపోతాయి అన్నమాట. అప్పుడు వీటిపైన ఉన్న పొట్టు అంతా తీసేసి, ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి కొంచెం క్లీన్ చేసుకోవాలండి. మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా ముక్కలుగా కోసి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక గిన్నెలోకి ఒక 10 వరకు ఎండుమిరపకాయలు నేను తీసుకున్నానండి. వాటిలో కూడా వేడి నీటిని వేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేసుకున్నానండి. అలాగే దాన్ని కొద్దిగా లైట్గా వేగిన తర్వాత 1 స్పూను మినపప్పును కూడా వేసుకొని వేయించేసుకుంటున్నానండి. ఇవి 2 మంచిగా వేగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసి వేయించేసుకోవాలి. ఇవన్నీ మంచి రంగు మారేంత వరకు వేయించుకోవాలండి. అలాగే ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా నేను ఇందులోనే వేసుకున్నానండి. ఇలా వెల్లుల్లి రెబ్బలు వేయించడం వద్దు అనుకుంటే మీరు మిక్స్ చేసేటప్పుడు వేసేసుకోవచ్చు. అవన్నీ తీసి పక్కన పెట్టి వేగిన తర్వాత అదే కడాయిలోకి ఇంకాస్త ఆయిల్ వేసేసుకొని నేను ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకుంటున్నానండి. నేను తీసుకున్న 3 ఉల్లిపాయల క్వాంటిటీకి నేను కొలతలన్నీ చూపిస్తున్నానండి. మీరు తీసుకున్న ఉల్లిపాయలు బట్టి మీరు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. 2 పెద్దవాళ్ళకి ఇది 2 పూటల మనం కూర చేయకుండా కూడా సరిపోయేంతగా పచ్చడి అయితే వస్తుందండి. అంత మంచి క్వాంటిటీ వస్తుంది. సో ఈ పచ్చడి చేసినప్పుడు మనం కర్రీ చేసుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి. ఇక్కడ నేను కాస్త ఉప్పును వేసుకున్నానండి. ఉల్లిపాయ మంచిగా మగ్గేలాగా మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను. ఎందుకంటే వేగాలి, అలాగే సాఫ్ట్గా మగ్గాలి. అప్పుడే ఉల్లిపాయ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇవన్నీ వేగి ఉడకడానికి ఒక 10 నిమిషాల టైం అయితే పడుతుందండి. అలాగే రంగు చూసారా, రంగు కొద్దిగా చేంజ్ అవుతుంది. మనము ఎక్కువగా వేయించకుండా ఇలా మీడియంలా వేయించేసుకుంటే కూడా బాగుంటాయి అన్నమాట. అలాగే ముందుగా మనము వాటర్లో వేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం చింతపండును వేసుకోవాలండి. అప్పుడే రుచి బాగుంటుందండి. చింతపండును వేసేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకాసేపు ఉడికించిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మనం మిక్సీలో వేసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులన్నిటినీ గ్రైండర్ పాత్రలో వేసేసుకొని ఫస్ట్ వీటిని పొడిలాగా పట్టుకోవాలండి. అన్నీ ఒకసారి కాకుండా పప్పులన్నీ పొడిలాగా పట్టుకున్న తర్వాత మనం వేయించుకున్న ఉల్లిపాయలు, మిరపకాయలు, అలాగే చింతపండు అన్నిటిని కూడా ఇందులో వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. వాటర్ వేయవలసిన అవసరం అస్సలు లేదు. ఉల్లిపాయల్లోంచి నీరు వస్తుంది కదా, ఆ నీటి తడికే మనకు ఇలా మెత్తగా సాఫ్ట్గా వస్తుందండి. ఇంకా మెత్తగా లూజ్గా కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కొన్ని నీళ్ళు అయితే పోసుకోవచ్చు. మనము ఈ పచ్చడిని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేమండి. 1 లేదా 2 రోజులు మాత్రమే స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని లూజ్గా చేసుకోవాలనుకున్నా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను అదే బాండీలోకి ఇంకాస్త ఆయిల్ని వేసుకుంటున్నానండి. నేను ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా వేరుశనగ నూనెతోనే చేసుకుంటున్నానండి. మీకు నచ్చిన నూనెతో మీరు చేసుకోవచ్చు. అలాగే నూనె కాగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా నేను ఇందులో యాడ్ చేసుకున్నానండి. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి నేనైతే ఇక్కడ ఎండుమిరపకాయలు రెండింటిని వేసుకుంటున్నానండి. పోపులోకి ఇలా ఎండుమిరపకాయలు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే కాస్త కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే కాస్త ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఫ్లేవర్డ్ ఫుల్గా ఉంటుంది. అలాగే ఇవన్నీ వేగిన తర్వాత కాస్త పసుపు వేసేసుకొని నేను స్టవ్ కట్టేశానండి. కట్టేసి
మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేయాలండి. ఎంత మంచిగా మిక్స్ చేసేసుకుంటే మనకు ఫ్లేవర్స్ అన్నీ అంత బాగా వస్తాయి అన్నమాట. కంటిన్యూస్గా కలుపుతున్నారనుకోండి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఈ ఉల్లిపాయ పేస్ట్ ఇలా ముద్దగా వద్దు అనుకున్న వాళ్ళు ఇక్కడే కొన్ని నీళ్లు వేసేసి ఒక్క 2 నిమిషాలు అలా స్టవ్ ఆన్ చేసి మళ్ళీ పేస్ట్ వేసి వాటర్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు స్టవ్ ఆన్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలిపేసిన తర్వాత మళ్ళీ స్టవ్ కట్టేసేసుకోవచ్చండి. ఎక్కువ వేడి మాత్రం తగిలియకండి, ఫ్లేవర్స్ చేంజ్ అయిపోతాయి అనమాట. అందుకని నేను స్టవ్ కట్టేసిన తర్వాత మాత్రమే ఇన్ని పేస్ట్ని వేసుకున్నానండి. అంతే అండి, సింపుల్గా మనము ఉల్లిపాయ పచ్చడిని చేసేసుకొని 2 రోజులైనా మంచిగా అన్నంలో వేడి వేడి అన్నం కాస్త నెయ్యి వేసుకొని తిన్నారంటే మంచి టేస్ట్ ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. నాకైతే కోల్డ్ అయింది, అందుకని నేను ఇలా రోటి పచ్చళ్ళు చేసుకొని తింటున్నాను. నోటికి ఎంత హాయిగా ఉందో. అలాగే ఉల్లిపాయ పచ్చడి కూడా ఆర్గానిక్ వేలో పండించింది కాబట్టి ఉల్లిపాయలు మంచి టేస్ట్ ఉందన్నమాట. మనకు రెగ్యులర్గా ఇంట్లో ఉండే ఉల్లిపాయలతో కూడా చేసేసుకోవచ్చండి. చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.